గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లని చెప్పి నన్ను చంపేశాడు. సరే మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరేనండి, ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరా గాంధీ, ఎంజి రామచంద్ర, రజనీకాంత్. ఏమయ్యా ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. అంతెందుకు, రేపు నువ్వు కూడా అవుతావేమో. నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడు ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. స్టార్ట్ కెమెరా. ఏంటో అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంట. ఏంట్రా అన్నా, మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా. ఎందుకు ఫీల్ అవడం? మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా. నే బయటకు వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే. నువ్వు బయటకు వచ్చేలోగా నీ చెల్లెలు ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్టు. ఏమంటున్నారా? అవునన్నా, మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు చూసావా? లేదన్నా, విన్నానంతే. నీ మాటంటే మాటే. నా చెల్లెలు వీడికే. రేయ్ అన్నా, నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి. వెళ్ళండి. ఏంటి సతీష్, ఇంకా దాని లవర్ రాలేదే? తప్పకుండా దాన్ని చూడటానికి వస్తాడు. ఇవాళ తెలుస్తుంది వాడెవడం. నీకోసం ఎంతసేపు వెయిట్ చేసేది? మా వీరభద్ర ఉన్న చెల్లెలు లవ్ చేస్తావా? తను నాకు కాబోయే భార్య. ఇది ఎప్పుడో నిశ్చయమైపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఎందుకు దాన్ని కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఏంటి సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు? అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వటానికి వచ్చానండి. ఏమే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టులు వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా నేను చెప్పనా? నువ్వే చెప్పే. చెప్తా. ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకో. రాసుకోరా. రాసుకోరా. నంబర్ 4 శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. వాడి అంతా చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముల్లుని ముళ్ళుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చెయ్యాలి.
యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్ నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్ చెప్పి కొట్టండ్రా, మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? ఏయ్ నిజం రౌడీలోనా మేము? ఏయ్! ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3,000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. ఏయ్ నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? రేయ్ మళ్ళీ మొదలెట్టేసాడరా యాక్షన్ బ్లాక్ నే. ఏయ్ ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, పీకి పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. రే నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు. కొట్టేది. రండ్రా. ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్ కి లీడ్ ఏమిటో చెప్పరా. చెప్పరా. వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? ఏయ్ నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరెందుకు లవ్ గివ్వు అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టేరట పడు. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను, కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? ఏయ్ చేసినంత చేసేసి దాక్కుంటావా? నాతోనే అట్లా? నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య,
ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని. బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు. తాళి కట్టు. ఆపరా! రేయ్! 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 నా చెల్లెలికి పెళ్లి చేయటానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్యని. రేయ్! ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడురా, నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్! పీక తెగ్గొస్తా. రేయ్! 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 ఆగరా! రేయ్! బయటకు వచ్చి రారా, ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనిపై ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. అరే అమ్మా, ఒట్టేయ్రా. అరే నేను అమ్మా, చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయ్. వదిలేయమ్మా. అన్నయ్య, ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను, మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. ఈ గాడిద బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? టడడాయ్. ఎవరి తలో? నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? నా మంచి చెల్లెలు. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట అక్క, నువ్వు వెళ్ళి భోంచే. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి. ఏ? షుగర్ పేషెంట్. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి. ఆయనకి గ్యాస్ ట్రబుల్. ఏం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి చాప్ పెట్టకండి. ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవునా, ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను
ఆయనకి అత్త కూతుర్ని. ఓ అదా విషయం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.